ఆ, ఏదో ఈ సక్సెస్ మీట్ కదా, అన్ని తప్పులు దొరికిపోతూ ఉంటాయి. ఆ ఎమోషన్లో ఏం మాడటం లేదు. రాకేష్ పేరుని రాజేష్ చేశాను. అంటే ఆనందంలో జరిగే ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఎమోషనల్గానే ఉన్నాయి. ఈ సినిమా వచ్చినప్పటి నుంచి, చూస్తున్నప్పటి నుంచి. ఒకటి, ఒక వ్యక్తిని ఇంతమంది ఇంత ఇదిగా ప్రేమిస్తారా అనేది ఎప్పటికీ నాకు ఒక క్వశ్చన్ మార్కే. ఒక ప్రెస్ మీట్లోనేమో నాగేంద్ర గారు మీ అందరి తరఫున వచ్చి, పాత్రికేయ మిత్రులు అందరి తరఫున నేను మాట్లాడుతున్నానని, ఒక ప్రెస్ వ్యక్తి అంత ఇదిగా గొప్పగా మాట్లాడడం నేను ఎక్కడ చూడలే. స్టేజ్ ఎక్కి నాగేంద్ర గారు డే 1 ఇది చాలా అద్భుతంగా తీసిన సినిమా ఇది అని ఆయన గొప్పగా మాట్లాడారు. ఒక 500-600 సినిమాలకి కెమెరామెన్గా పనిచేసిన అంజీ గారు, డైరెక్టర్గా ఉన్న అంజీ గారు ప్లస్ నవీన్ గారు, వీళ్ళంతా టీం అంతా కూడా అందరూ ఓన్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారో తెలియదు. ప్లస్ ఇతనితో చాలా ప్రమాదం ఏంటంటే, పరిచయం ఒక లైఫ్ టైంకి మీకు ఒక గమ్ములాగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ సుజాత, ఎవ్రీవన్ విల్ ట్రావెల్. మీరు అందరూ ఆయనతో జీవితాంతం ట్రావెల్ చేస్తారు. మీరు అనుకుంటున్నారేమో ఈ ఒక్క కేసీఆర్, ఈ కేశవచంద్ర రామావత్ సినిమా మాత్రమే ట్రావెల్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కాదు, ఇంతటితో ఆగదు. మళ్ళీ ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా మీరందరూ ఇట్లానే ట్రావెల్ చేస్తారు. నాకు తెలిసి వంశీశేఖర్ అంటే ఇండస్ట్రీలోనే పెద్ద పిఆర్ వాళ్ళు చేసేది. పెద్ద సినిమాలకే పిఆర్లు అనుకుంటాం. అట్లాంటిది వాళ్ళు ఈ సినిమాని ఆళ్ళు భుజాల మీద వేసేసుకున్నారు. ఎవ్రీవన్, సో ఈచ్ అండ్ ఎవ్రీవన్. నేను స్టైల్ చేస్తున్నప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నా. నాకు చిన్ని చరణ్ అర్జున్ పాటలు రాస్తాడు. నేను అప్పుడు ఎన్నోసార్లు మేము లారెన్స్తో కూర్చున్నప్పుడు ఈయనే ఆ బల్ల మీద కొట్టుకుంటూ పాటలు ఆయనే అప్పటికప్పుడు ఆ పదాలు వస్తూ ఉంటాయి, సంగీతం చేస్తూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు. అంటే ఈ టాలెంట్ అనేది ఎవడొక్కడి సొత్తు కాదన్నట్టు నడుస్తూ ఉంది ఇది. అట్లాంటి వాళ్ళందరూ ఒక దగ్గర జాయిన్ అయితే, చరణ్ నువ్వు ఎవడికి పాట రాస్తే అది సీఎం అయిపోతారు కదా, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా సీఎం కావాలంటే వాళ్ళు వచ్చి నీకేదో ప్యాకేజ్ ఇస్తే చాలా, అలా నువ్వు సీఎం చేస్తావు. అంత పవర్ ఉంది నీలో. నీ పాటకు పవర్ ఉంది, నీ మాటకు పవర్ ఉంది, నీ మ్యూజిక్కి పవర్ ఉంది, నీ పదాలకు పవర్ ఉంది. సో గాడ్ బ్లెస్ యూ డార్లింగ్. ఒక్కొక్కరు ఎంతమంది వర్క్ చేశారండి సినిమాలో. ఆ వర్క్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కసారి ఈ ఒక్క సినిమానే నువ్వు పిక్చర్గా వేసి దీంట్లోనే బెస్ట్ యాక్టర్ గోస్ టు అని 2 నామినేషన్స్ ఇవ్వచ్చు. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గోస్ టు, ఇంకో సినిమా అక్కర్లేదు ఈ సినిమాకు పోటీ. అన్ని బెస్ట్లు ఏవైతే ఉంటాయో అన్ని బెస్ట్లు ఒక్క దగ్గరకు వచ్చిన సినిమా సార్ ఇది. రాకేష్, మధు అన్నాడు, మధు బహుశా నిన్ను గురువుగా చూసింటాడు కాబట్టి శిష్యుడి గురించి తక్కువ చెప్పండొచ్చు అంటే అనుకొని ఉంటాయి. అంటే మా దీక్షిత్ మాస్టర్లా కనపడుతూ ఉంటాడు ఆ బొట్టు పెట్టుకుని బయటకు వచ్చి. సో బట్ నీలో ఉన్న కసి నేను చూసా. నీకు డైరెక్షన్ వచ్చు, నీకు అన్నీ వచ్చు. ఎవడు ఏ పని చేయకపోతే ఆ పని నేనే చేసుకుంటాననే ఒక కసి ఉంది చూసావా నీలో. అది నిలబెడుతుంది తమ్ముడు, నీకు ఎక్కడిదాకైనా నిలబెడుతుంది. అలాంటిది ఈ సినిమా కేశవచంద్ర రమావత్ అనే సినిమా. ఆర్టిస్టులుగా మనం అందరం ఏంటంటే మామూలుగా ఫోన్ చేస్తే ఎవరు పిలిచినా పోతాం. మహా అయితే ఒక సినిమాకి బేరాలు ఎలా ఉంటాయంటే ఆ రోజుకి ఎంత తీసుకుంటారు, అది కాదు ఇది, లేకపోతే ఆ రోజు అవసరమైతే మనమే బార్గెనింగ్లో అటు ఇటు ఏదో సెటిల్ చేసుకొని పోయి యాక్టింగ్ చేసేసి వస్తాం. అంతవరకే మనకు బాధ్యత ఉంటుంది. కానీ ఆ సినిమాని రిలీజ్ చేసి థియేటర్లోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రమోట్ చేసిన తర్వాత ఈ సినిమాని జనం మెచ్చుకునేలా చేయడం అనేది అంత ఈజీ కాదు. అసలు వేదన అంతా అక్కడ ఉంటుంది. సో అట్లాంటి గొప్ప స్థాయికి ఈ జర్నీని తీసుకెళ్ళినందుకు నేను 2-3 మీడియా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పా, నీకు కూడా కథలు రాస్తారు, నీ కోసమే కథ రాస్తారు. కథ చెప్పేటప్పుడు సార్ ఈ కథలో హీరో రాకేష్ అండి, రాకేష్ అనే అతను ఇలా వస్తూ ఉంటాడు సార్, రాకేష్కి ఎదురుగా ఇంకోటి వస్తాడు సార్, రాకేష్ ఏదైనా చేయొచ్చు. అంటే నీ కోసం ఇప్పుడు ఎట్లయితే సుహాస్ కోసం కథలు రాస్తున్నారో, ఎట్లయితే ఇంకో హీరో కోసం కథలు రాస్తున్నారో, అట్లా నీకంటూ ఒక సపరేట్ జోనర్ని క్రియేట్ చేసుకున్నావు నువ్వు. ఎందుకంటే చాలా చోట్ల నేను హీరో కాదు, కథ హీరో, లేకపోతే ఇది హీరో, లేకపోతే అది హీరో, మనం మాడతాం. కానీ బట్ నేను నీతో ట్రావెల్ చేసిన చాలా చోట్ల చూశాను, నీ చుట్టూ ఒక ఎరా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సార్
మేమిద్దరం కలిసి మొన్న ఒక చోటుకి వెళ్తే రాకేష్ మీద జనం పడకుండా ఉండడానికి 6 బౌన్సర్లు అవసరం పడ్డారు. అది చాలదా ఒక క్రేజ్ ఉన్నదని చెప్పడానికి, ఒక క్రేజ్ క్రియేట్ చేసాడని చెప్పడానికి? దట్ ఈజ్ వాట్ హీ ఈజ్. హీ కెన్ డూ మిరాకిల్స్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఇండస్ట్రీలో ఈరోజు దాకా నేను ఒక పిఆర్ని పెట్టుకోలేదు, ఒక మేనేజర్ని పెట్టుకోలేదు, కానీ కేసీఆర్ సినిమా తర్వాత డెఫినెట్గా ఆ నీడ్ అనేది నాకు ఉంది అని అనిపించింది. ఎందుకంటే నేను దాదాపు 60 సినిమాలు చేసిన, ఎందుకు చేశానో నాకు తెలీదు, తప్పదు, వస్తే చెయ్యాలి. ఇప్పుడు నేను మహర్షి సినిమాలో కూడా ఉన్నా. మహేష్ బాబు గారికి నేను బావ, పూజా హెగ్డేకి అన్నని. మళ్ళీ మీరే అడుగుతారు ఎక్కడున్నావు? మీలాగా నేను అలాగే ఉండే. నేను దాదాపు అసలు ఆ సినిమా రిలీజ్ టైంకి ఒక 500 మందిని థియేటర్కి తీసుకెళ్ళి రెడీగా ఉండండి, ఇప్పుడు వస్తాను, చూసి ఇప్పుడే వస్తా, ఇప్పుడే చూడన్నా. ఈ పక్కనున్నోడు చెప్పాడు, వచ్చి ఆల్రెడీ వెళ్ళిపోయావు జరగన్నాడు. సో పోల్డీ జరుగుతాయి. దిస్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. పోటుగడ నువ్వు సినిమా చేశా, 4 హీరోయిన్లు ఉంటారు, ఒక హీరోయిన్కి నేనే మొగుడిని. ఇప్పుడు మళ్ళీ మీరు క్వశ్చన్ మార్క్, ఎక్కడున్నావు సార్? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే హాస్పిటల్లో స్ట్రెచ్చర్ లాక్కుంటూ ఆ రూమ్లోకి తీసుకెళ్ళింది. నేను డైరెక్ట్గా నన్ను అడిగా, సార్ ఈ ఒక్క సీన్లో నేను ఉంటే ఎవరన్నా దీనికి ఎవరు కారణం అని అడిగితే ఏం చెప్పుకోను సార్ బయట అని అడిగా. మీరేంది నవీనన్నా, నువ్వు భలే ఉన్నావు, నాకేం సంబంధం? సో అలా కాకుండా ఒక క్యారెక్టర్లో, ఒక ఫాదర్ క్యారెక్టర్లో ఆల్మోస్ట్ అంజీ గారు ఇంతకుముందు అన్నారు 25 minutes ఆఫ్ ది ఎపిసోడ్ రాకేష్ 25 minutes తర్వాత వచ్చాడు సినిమాలో. పెద్దగా అయ్యేదాకా మేమే ట్రావెల్ చేసాం. అంటే ఎంత పటిష్టంగా దాన్ని బిల్డ్ చేస్తే, ఆ క్యారెక్టర్ని డిజైన్ చేస్తే, దాంట్లో మేము నటించకపోతే ఇంకెందుకండి? ఇలాంటి క్యారెక్టర్ దొరకడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా నాకు ఏదన్నా టైటిల్ ఉంటే నా లోహిత్ అనే పేరుకి, లోహిత్ అంటే ఏ లోహిత్ అనకుండా రాకింగ్ రాకేష్ లాగా నాకు కూడా ఏదైనా టైటిల్ ఉంటే తగిలిచ్చు దీని తర్వాత. సో లక్కీ లోహిత్, ఏమో మరి డిజైన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇది మీ సినిమాలాగా మీరంతా మోసినందుకు. ఇప్పటికీ ఇన్ని కెమెరాలు కూడా, సరే నేను మాట్లాడుతుంటే కూడా ఎందుకులే ఇది అనకుండా లైట్లు వేసినందుకు, రికార్డ్ చేస్తున్నందుకు, తర్వాత ఎక్కడైనా పర్లేదు చూపించవచ్చు అని అనుకుంటున్నందుకు, సరే వీడు టాలెంటెడే అని మీరు గుర్తిస్తే భవిష్యత్తులో డెఫినెట్గా మంచి సినిమాల్లో కనపడతా. దిస్ ఈజ్ మై ట్రావెల్. థ్యాంక్ యూ సో మచ్. సో కేశవచంద్ర రమావత్ అనే సినిమాలో మమ్మల్ని ఇలా అందరినీ కల్పించినందుకు, కనపడేలా చేసినందుకు, మెయిన్ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని, మేము ఎట్లా కనపడతాం, మేము కనపడేలాగా అంజీ గారు, మీ కెమెరామెన్ కావచ్చు, ఫోకస్ పుల్లర్ కావచ్చు, చందన్న కావచ్చు, వెంకట్ కావచ్చు, తర్వాత అందరూ పేరు పేరున. అంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ యూ గైస్. నేను 6 గంటలకి షార్ట్ రెడీ అంటే నాకు కసి ఉంది, నాకు తపన ఉంది, నేను దీనికోసం ఏదో వదిలేసుకొని వచ్చినోడిని. కానీ నేను వెళ్ళేటప్పటికే మీరు లొకేషన్లో కనపడితే నాకు ఎంత ఆనందం వేసేదంటే అంత ఆనందం వేసేది. ఎస్, ఇది కదా టీం అంటే, ఇట్లాంటి టీంతో కదా మనం పనిచేయాలి. ఈయన చెట్టు కింద నేను ఎప్పుడు వెళ్ళినా నాకన్నా ముందు ఈయన బండి ఉండేది, ఈయన చెట్ల కింద కూర్చుని ఉండేవాడు. హెడ్ ఉంటే నేను ఎవడు గొలవాడిది సినిమాకి ఏ మేనేజర్ లేకుండా బ్యాంకాక్లో నేను ఒక్కనే ట్రావెల్ చేశా. ఈవీవి సత్యనారాయణ గారు దానికి డైరెక్టర్గా ఉండకపోయి ఉంటే ఆ సినిమా ఇంకో 2 సంవత్సరాలు పట్టాలి తీయాలంటే. ఎందుకంటే 36 మంది కమెడియన్స్ ఉన్నారు దాంట్లో. అట్లాంటిది అందరికన్నా ముందు వచ్చి బస్సు ఎక్కేవాడండి ఆయన. అందరికన్నా ముందు బస్సులో ఫస్ట్ సీట్లో ఈవీవి గారు కూర్చుంటే కరెక్ట్గా ఇంకొక 2 నిమిషాల్లో బస్సు బయలుదేరదాను, కానీ అందరు ఆర్టిస్ట్ లోపల ఉండేవాళ్ళు. ఏ రోజున నేను ఒక ఆర్టిస్ట్ మిస్ అయితే ఇంకో వెహికల్లో తీసుకెళ్తున్న అవసరం పడలే నాకు. 6 గంటల కంటే 6 గంటలు షార్ప్ అందరూ కింద టీ తాగి బస్ ఎక్కేవాళ్ళు. అట్లా మళ్ళీ అంత డిసిప్లైన్డ్గా, అంత కమిట్మెంట్తో చూసిన సినిమా కేశవచంద్ర రమావత్, కేసీఆర్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. గాడ్ బ్లెస్ యూ.